సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికైతే కంటిన్యూషన్ కరెంట్ అఫైర్స్ వీడియో కదా. సో ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అని మీకు చెప్పాను. మరి ఏ అంశాలు చదవాలి సార్ అంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా ఏ కరెంట్ అఫైర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎగ్జామినరు ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవార్డ్స్ మీద మనకి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి అవార్డ్స్ మీరు చదువుకోవాలి. అది మంత్ వైజ్ చదువుకుంటారా, ఇయర్లీ చదువుకుంటారా మీ ఇష్టము. అంటే ఏ టాపిక్ ఏది ఇస్తారనేది ఇంపార్టెంట్ కాబట్టి అవార్డ్స్ గురించి ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వచ్చు మనకి. తర్వాత మనకి డిఫెన్స్ అంటే రక్షణ రంగం గురించి ఏదైనా క్షిపణులు ప్రయోగం చేశారా, ఏదైనా కొత్త కొత్త ఆవిష్కరణలు ఏమైనా రక్షణ రంగంలో జరిగాయా, మిగతా దేశాలతో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయి అనేటువంటి కోణంలో డిఫెన్స్ ఉంటుంది. కాబట్టి రక్షణ రంగం గురించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మే లాస్ట్ కదా, మే 2024లో ఈ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్ మీరు చదువుతున్నారనుకోండి, ఏం చేస్తారు, అవార్డ్స్ ఆ నెలలో ఉన్నటువంటి అవార్డ్స్ మీరు చదువుకోండి. ఆ నెలలో ఉన్నటువంటి డిఫెన్స్ గురించి మీరు చదువుకోండి, రక్షణ రంగం గురించి. తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ అంటే స్పోర్ట్స్ అంశాలు కూడా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే కేటగిరీ వైజ్గా ఏది ఇంపార్టెంటో ముందు మీకు చెప్తాను. స్పోర్ట్స్ తర్వాత 4వ ప్లేస్ ఏంటంటే మనకి 4th వన్ మనకి స్థలాలు ఉంటాయి కదా, ప్లేసెస్ గురించి ఇస్తారు ఎక్కువ. అంటే ఎక్కడ ఇంపార్టెంట్ ఏమన్నా న్యూయార్క్లో న్యూయార్క్లో ఏమన్నా ఉగ్రవాద దాడి జరిగిందనుకోండి, దాని గురించి అది కూడా ప్లేసే కదా. ఇండియాలో ప్లేసు, ఏపీలో ప్లేసు, నేషనల్ ఇంటర్నేషనల్ అన్నీ చూసుకోవాలి. ప్లేసెస్ ముందు కాన్సెంట్ పెట్టుకోవాలి మీరు ప్లేసెస్ గురించి. తర్వాత మనకి పర్సన్స్ ఉంటారు, అంటే వ్యక్తులు ఉంటారు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏదైనా కావచ్చు. అక్కడ కరెంట్ అఫైర్స్లో మనకి పర్సన్స్ కనబడితే అది మీరు చదువుకోండి, పర్సన్స్ చదువుకోండి. తర్వాత మనకి లైక్ ఏమన్నా డేస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మేలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి అవి కూడా. తర్వాత మనకి ఇంకేముంటాయి మనకి యాక్చువల్గా అవార్డ్స్ తర్వాత ఇవన్నీ. తర్వాత మనకి బుక్స్ అంటే ఆ మంత్లో బుక్స్ ఇన్ న్యూస్ అనమాట. బుక్స్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో బుక్స్ ఏమైనా ఉన్నాయా, అంటే కొత్త ఏమైనా బుక్ పాపులర్ అయిందా, మరి ఎవరైనా బుక్ రాసిన వాళ్ళు చనిపోయారా, లేదా బుక్ ఏమన్నా పబ్లిసిటీ అయిందా, ఇంపార్టెంట్ బుక్ ఏమైనా ఉందా, మరి ఆ బుక్ వల్ల ఎక్కడైనా గొడవలు జరిగాయా అని చెప్పేసి అలా బుక్ అనమాట. ఆ బుక్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి కొంచెం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా తర్వాత ఏ అంశాలు ఉంటాయి మనకి, తర్వాత అంటే కామన్గా మనకి మిస్లినియస్ అంటే ఇతర అంశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే అంశాలు ఏంటంటే అవార్డ్స్ ఇస్తారు, అవార్డ్స్ చూసుకోవాలి ముందు, డిఫెన్స్ చూసుకోవాలి. 9వ అంశం ఏంటంటే మనకి కాన్ఫరెన్స్ అనమాట. కాన్ఫరెన్సెస్ సదస్సులు ఉంటాయి కదా కొన్ని, ఈ సదస్సులు ఇంపార్టెంట్ సదస్సులు ఏమైనా జరిగాయని చెప్పేసి అలా అడుగుతారు. ఈ కోణంలో మీరు ప్రతి నెల మరీ ఎక్కువ అంటే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, జీకే కూడా మనకు అంత అవసరం లేదు. మీ మైండ్కి ఇంపార్టెంట్ ఏదైతే అనిపిస్తుందో అది చక్కగా నోట్స్లో రాసుకుంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్స్కి టైం ఉంది కాబట్టి మీరు అప్పటి నుంచి కాదు, ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావుడిగా మీరు బుక్స్ తీయటం కాదు, మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి. మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా, సరే, మీ ప్రైవేట్ ఉద్యోగం అయిన తర్వాత అట్లీస్ట్ మీకు రోజుల్లో ఒక 3 hours ఉంటుంది. మీరు హౌస్ వైఫ్ మేడమ్సా మీరు ఖచ్చితంగా మీరు పిల్లల స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు టైం ఉంటుంది. అట్లీస్ట్ మీకు 4 నుంచి 5 గంటల వరకు డే టైం ఉంటుంది మీకు, ఖచ్చితంగా నేను అనుకోగలను, ఎక్స్పెక్ట్ చేయగలను. తర్వాత మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారా మీరు, ఓకే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కంటెంట్ బాగా నలగొట్టండి. ఆ కంటెంట్ మెథడ్ అక్కడ మీరు అంటే మెథడ్ కూడా అవ్వకపోవచ్చు, కంటెంట్ మీరు చెప్పే లెసన్ ఎఫెక్టివ్ చెప్పుకోండి పిల్లలకి. అక్కడ ఇండైరెక్ట్గా మనకు తెలియకుండానే కంటెంట్ అనేది ఈజీగా రివిజన్ అయిపోతుంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మరలా స్కూల్కి మీరు ప్రిపేర్ అవుతాం కాదంటలేదు, కానీ అట్లీస్ట్ ఒక 2 hours అనుకోండి. అట్లీస్ట్ ప్రైవేట్ టీచర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ టీచర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 hours మీరు కేటాయించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మానేద్దరు, ఇప్పుడే నోటిఫికేషన్ లేదు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు అంటే యాక్చువల్గా నా ఆలోచన చెప్తున్నాను కాబట్టి జాయిన్ అవ్వచ్చు. ముందే మేనేజ్మెంట్తో మీరు మాట్లాడుకోండి, ఇలా నోటిఫికేషన్ వస్తే వెళ్తామని చెప్పేసి. అప్పటి వరకు మీరు చెప్పే సబ్జెక్టు అది ఎగ్జిటీ వాళ్ళకి మీరు చెప్తున్నారా, లేకపోతే హై స్కూల్లో టీచర్గా మీరు ఉన్నారా, ఓకే, ఖచ్చితంగా మీరు అంతకుముందు ఎలాగైతే లెసన్ చెప్తున్నారో అలా కాకుండా వాళ్ళకి తెలియకుండా, మేనేజ్మెంట్కి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా వాళ్ళ లెసన్ మీరు చెప్పండి. చెప్పేదేదో ఇంకొక అరగంట ఎక్కువ మీరు ప్రాక్టీస్ అయ్యి మీరు చెప్పింది 1, 2, 3 సార్లు రాసుకొని బాగా ప్రాక్టీస్ అయితే
చెప్పినటువంటి మీకు ఖచ్చితంగా అన్నీ గుర్తుంటాయి. కాబట్టి అలాగా మీరు చేయండి, తర్వాత చూద్దాము. కాబట్టి కరెంట్ అఫైర్స్ విషయంలో ఈ అంశాలు ఒకసారి మీరు కాన్సంట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా ఒక మ్యాగజైన్ మీరు తీసుకోండి, ఒకనండి డైలీ ఈనాడు పేపర్ చదువుకోండి చాలు. దీనికి కనీసం కరెంట్ అఫైర్స్కి 1 గంట సరిపోతుంది రోజుకి, చాలు. ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఓకేనండి. యాస్పిరెంట్ బాగా చదివేవాడు అలా ఇలా రాస్తాడు, బాగా చదివినవాడు అలా రాస్తాడు. కాబట్టి ఈ అంశాలు బాగా చదువుకుంటే, నేను అలాగే చదివాను కాబట్టి ఇంకేమైనా మర్చిపోయినా నేను తెలుసుకొని మీకు చెప్తాను. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క నాలెడ్జ్ని ట్రాక్ తప్పించుకోకుండా ట్రాక్ పైనే ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇది కరెంట్ అఫైర్స్ అలా చదువుకోవాలి. జీకే అయితే మీ ఓపిక, యాక్చువల్గా ముట్టుకోవద్దని చెప్తున్నాను నేను. జీకే ముట్టుకోవడమే మంచిది, మనకి టైం కలిసి వస్తుంది. మీకేమైనా టైం ఉంటే మీరు రెగ్యులర్గా సీరియస్గా ప్రిపేర్ చక్కగా మీరు జీకే కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, జీకేలో ఉన్నటువంటి అంశాలను తర్వాత మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఇలాగా మన కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. మొత్తానికి నేను సమరీ ఏం చెప్తున్నానంటే, అసలు ఈ జీకే కరెంట్ అఫైర్స్కి సమరీ ఏం చదవాలని చెప్తున్నానంటే, ఎలా చదువుకోవాలంటే, ఫస్ట్ వన్ లాస్ట్ వన్ మళ్ళీ రివిజన్ చేస్తాను చూడండి. ఈనాడు పేపరు 1 గంట సేపు చదవండి. 400 నోట్స్ పెట్టేసి ఈ పేపర్లో ఏదైతే మీరు చదువుకున్నారో ఆ పేపర్లో చదివినటువంటి అంశాలన్నీ కూడా రాసేసుకోండి. ఒక మ్యాగజైన్, ఖచ్చితంగా ఒక ప్రైవేట్ మ్యాగజైన్ చదువుకోండి. కరెంట్ అఫైర్స్కి ఇది సరిపోతుంది. జీకే అనేది మీ ఓపిక, నేను చెప్పట్లేదు, జీకే గురించి డిస్కషన్ చేయట్లేదు. జీకే అనేది మీ ఓపిక. ఇలా చదువుకుంటే మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అట్లీస్ట్ మనకి ఒక 7 మార్క్స్ వచ్చినా చాలు, నో ప్రాబ్లం. ఓకేనండి. సో ఇది ఒక కాన్సెప్ట్ ఈరోజు చెప్తున్నాను. మిగతా కాన్సెప్ట్ రెండోది మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంది, కంటెంట్ ఉంది, మెథడ్ ఉంది. ఇవన్నీ కూడా 1 by 1 మీకు చెప్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ.